ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కన్నామృతము ద్వితీయాశ్వాసము 51వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు. విదర్భ గోపాల విలాసినీనాం సంభోగ చిహ్నంకిత సర్వగాత్రం పవిత్రమాంనాయ గిరామగమ్యం బ్రహ్మ ప్రపద్యే నవనీత చోరం. శరీరమంతా జానలైన గోపస్త్రీలతోటి సంభోగ చిహ్నములు కలవాడు, పరమ పావనమూర్తియు, వేదవాక్కులకు సైతము అందని మహాత్మ్యము కలవాడు, వెన్నదొంగ అనగు శ్రీకృష్ణ పరమాత్మను సేవించెదను. అంతర్గృహే కృష్ణమవేక్ష చోరం బద్ధ్వా కవాటం జననీం గతైకా ఉటాఖలే దామనిబద్ధమేనం తత్రాపి దృష్ట్వా స్థిమితా బభూవా. గొల్ల స్త్రీ ఒకతే తన ఇంటిలో వెన్న దొంగిలిస్తున్న కన్నయ్యను చూచింది. అంతే, తటాలున అతనిని లోపల పెట్టి గడియ వేసింది. గబగబా యశోదమ్మ దగ్గరికి పరిగెత్తింది. అక్కడ రోటికి త్రాడుతో కట్టిన నల్లనయ్యను చూచింది. నిశ్చేష్టురాలై నిలిచింది. రత్నస్థలే జానుచరః కుమారః సంక్రాంతమాత్మీయముఖారవిందం ఆదాతు కామః తదలాభఖేదాత్ విలోక్య ధాత్రీ వదనం రురోదా. రత్నాలు తాపిన నేల మీద పారాడుతున్నాడు కృష్ణయ్య. ఆ రత్నాలలో అతని నీడ ప్రతిఫలించింది. అదేమిటో అనుకున్నాడు. వెంటనే చేయి చాపి లాగాడు. కాని నీడ కదా, చేతికి దొరకలేదు. ఇంకేముంది, అమ్మ ముఖం చూచి గొల్లున ఏడవడం మొదలుపెట్టాడు. ఆనందేన యశోదయా సమదనం గోపాంగనాభిశ్చిరం సాశంకం బల విద్విషాసు కుసుమైః సిద్ధైః పృథివ్యాకులం శీర్షం గోపకుమారకైః సకరుణం పౌరైః జనైః సస్మితం యో దృష్టః స పునాతు నో మురరిపుః ప్రోక్షిప్త గోవర్ధనః. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి నెత్తినప్పుడు యశోద ఆనందముతో, గోపికలు వికారముతో, ఇంద్రుడు భయముతో, సిద్ధులు పుష్పవర్షముతో, భూమి కలవరపాటుతో, గోపబాలు అసూయతో, ఊరివారు దయతో, ఇతరులు నవ్వు ముఖాలతో చూచిరి. అటువంటి కృష్ణుడు మా పాపములు దూరం చేసి మమ్ము పవిత్రులను చేయుగాక. ఉపాసతామాత్మవిరః పురాణాః పరం పుమాంసం నిహితం గుహాయాం వయం యశోదా శిశు బాలలీలా కథాసుధా సింధుషు లీలయామః. ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనిన ఎందరో మహర్షులు తమ హృదయ గుహలలో దాగిన పరమాత్మను ఏకాగ్రతతో ధ్యానింతురుగాక. మేము మాత్రం యశోదానందనుని బాల్య విలాస కథలు అను అమృత సముద్రాలతో ఓలలాడుతాము. విక్రేతు కామాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్త వృత్తి దధ్యాదికం మోహవశాదవోచత్ గోవింద దామోదర మాధవేతి. ఒక గొల్ల ఆడపడుచు పెరుగు పాలు అమ్ముకోవడానికి పోయి మనస్సంతా శ్రీకృష్ణుని ఎందే లగ్నమై ఉండడం వలన పెరుగోయమ్మ పాలోయమ్మ నరవడానికి బదులుగా గోవింద దామోదర మాధవ అంటూ అర్చుకుంటూ పోసాగింది. ఉలూఖలం వాయమినాం మనోవా గోపాంగననాం కుచకుట్మలం వా మురారినామ్నః కలభస్య నూనం ఆలానమ
కట్టయేత్ త్రయమేవ భూమౌ. శ్రీకృష్ణుడనే గున్న ఏనుగును కట్టివేయడానికి యశోదమ్మ ఇంటిలోని రోలు గాని, యోగేంద్రుల మనస్సు గాని, గోపిక తామర మొగ్గల వంటి కుచములు గాని కట్టు కంభములుగా స్తంభాలుగా అగును. ఈ మూడే ఆయన నివాస స్థానములు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. చెయ్యి పద్మంలా ఉంది. ఆ చేతితో పద్మం లాంటి పాదాన్ని తీసుకుని పద్మం లాంటి నోటిలో కుక్కుంటున్న మరియాకునందు పవళించి ఉన్న మోక్షప్రదాత అయిన కన్నయ్యను మనసారా స్మరించుచున్నాను. శంభో స్వాగతమాస్యతాం ఇతయితో వామేన పద్మాసనా క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేశనో దృశ్యసే ఇత్థం స్వప్నగతస్య కైటభజిత శ్రుత్వా యశోదా గిరః కిం కిం బాలకజల్పసీతి రచితం ధూధూకృతం పాతు నః. హే రుద్ర స్వాగతం, రా ఇలా కూర్చో. హే కమలాసన ఇలా ఎడమవైపు కూర్చో. క్రౌంచ పర్వతాన్ని భేదించిన కుమారస్వామి క్షేమమేనా? ఇంద్ర క్షేమముగా ఉన్నావా? కుబేర ఏమయ్యా ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు అని శ్రీకృష్ణుడు నిద్రలో పలవరింపగా యశోద విని వచ్చి, నాయనా ఏమిట్రా ఇలా పలవరిస్తున్నావు అని భయపడి పీడా పరిహారముగా చేసిన ధూధూకరము మమ్ము రక్షించుగాక. మాతః కిం యదునాథ దేహి చషకం కింతేన పాతుం పయః తన్నాస్తద్య కదాస్తి వా నిశి నిశాకావా అంధకారోదయః ఆమీల్యాక్షియుగం నిశాప్యుపగతా దేహీతి మాతుర్ముహుః వక్షోజాంశుకర్షణోద్యతకర కృష్ణః సపుష్ణాతు నః. అమ్మా ఏమిరా తండ్రి, నా గిన్నె ఏది? దేనికి నాన్న? పాలు తాగడానికి. పాలిప్పుడు లేవే, మరిప్పుడు ఉంటాయి రాత్రికి. రాత్రంటే చీకటి పడిపోవడమే అని తల్లి అనగానే రెండు కన్నులు గట్టిగా మూసుకుని, అమ్మా రాత్రి వచ్చేసిందే, నా పాలగిన్నె నీయవే అని మాటి మాటికి మారాం చేస్తూ యశోదమ్మ పైట కొంగును పట్టి గుంజుచున్న శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.